హలో అండి. నేను మీ ప్రియాని. ప్రియా సూర్య ఛానల్‌కి స్వాగతం. నేను లాస్ట్ పార్ట్‌లో కొన్ని మొక్కలు చూయించాను. ఈ పార్ట్‌లో ఇంకొన్ని మొక్కలు చూపిస్తాను. చూడండి. నచ్చితే లైక్ చేయండి. వాటి ప్లాన్స్ అవి వేసుకున్నాయి. మేము కింద నుంచి వీడియో తీసాము మీ మ్యాంగో ట్రీని. చాలా బాగుంది. ఇవి మార్నింగ్ మాకు పంపించినట్టున్నారు మీరు కాయలు ఇంటికి. మాకు వచ్చాయి, చాలా కాయలే వచ్చాయి. అమ్మ ఆవకాయ పెడుతుంది. తీసుకున్నాం, బాగున్నాయి. అసలు పుల్లగా ఉంటాయా? పండితే చాలా తీయకుంటాయి. అదేలేండి పాపం. ఇది బ్రేవ్ ఫిల్మ్ అమ్మ. ఇది దీని ప్రత్యేకత ఏంటంటే ఆకుల నుంచే చెట్లు వచ్చేస్తాయి. ఆకుల అంచుల నుంచే చెట్లు వస్తాయి. ఆకు అంచుల నుంచే చెట్టు వస్తుంది. ఇది మంచి మెడిసినల్ ప్లాంట్. ఈ ఆకు కూడా తినొచ్చు. ఇది పుల్లగా ఉంటుంది. ఇది పశువు లేదు అంటే ఎంత కంపోస్ట్ ఉన్నా ఇది కంపల్సరీ. ఇది ఉంటే చెట్టు బాగా గ్రీనిష్ గా బాగా వస్తుంది. అవునవునవును. ఇప్పుడు ఇంకా వైట్ లిల్లీ. ఇవి గోంగూరనా? ఇది గోంగూర. కాయలు వచ్చి ఇంకా అయిపోయింది వాటి పని. సో ఇంకా తీసేస్తే మళ్ళీ కొత్త చెట్లు వేసుకోవాలి. ఆ మొగ్గలు ఉన్నాయి రెడ్ కలర్. ఇది కూడా ఎంత డార్క్ ఉంది ఇక్కడ. రెడ్డిష్ బాగా. రెడ్ పింక్. అవును, బాగుంది. ఇది సపోటా కూడా ఉంది మీ దగ్గర. అసలు కాయలు కూడా ఉన్నాయి బుజ్జి బుజ్జిగా. వావ్. ఓకే. స్వీట్ అంటే మనది స్వీట్. మీరు మాకు లెమన్ గ్రాస్ చూపించలేదు. ఏది? ఇదా? ఇది లెమన్ గ్రాస్ అండి. సేమ్ లెమన్ స్మెల్లే వస్తుంది. దీన్ని కూడా మనం 4 ఆకులు కట్ చేసుకుని వేడి నీళ్ళలో పోసుకొని తర్వాత చల్లారిన తర్వాత తేనె వేసుకొని తాగితే గోల్డ్ కలర్ లోకి వస్తుంది. నీళ్లు చాలా రుచిగా ఉంటుంది. సేమ్ ఎట్లా తెచ్చారు మీరు? ఎట్లా బతుకుతుంది అది? అబ్బా అబ్బా, నిమ్మ తొక్క వాసనే. సూపర్. అబ్బా అబ్బా, ఎంత బాగుందో. ఇది ఒక చిన్న మొక్క తీసుకో కొనుక్కొచ్చాను. ఇంకా అలా అల్లుపోయింది అంటే. ఇది ఓకే. ఇలాంటిదంతా అప్పుడు 60 రూపీస్ 70 రూపీస్ పెట్టి కొనుక్కొచ్చాను. అవే మొక్కలు వస్తానే ఉన్నాయి. ఇది అయ్యో మీ వస్తాయి. అవును, ఇదంతా అవే. చాలా. ఇవి మిరపనారు ఎలా వేశారు మీరు? విత్తనాలు చల్లారా? ఎండబెట్టిన మనం ఇప్పుడు కొనుక్కొచ్చిన విత్తనాలు ఎండబెట్టేటప్పుడు మిగిలిపోయినాయి. వాళ్ళు వచ్చేసాయి బుషిగా. తీసి ఇంకా పెద్ద కుండీలో వెయ్యాలి. ఇప్పుడు ఇదే సీజన్. ఓకే. తేలిగ్గా ఉంటుంది. అంతా కలిపి రెజిడ్గా అయితే వర్షాలకి వాటికి పనికి వస్తుంది. బరువు ఉండదు. టెర్రాస్ మీద మోర్ ఇంపార్టెంట్. ఓకే. ఇది యూపీవీసీ పైపు, 3/4 ఇంచు పైపు. ఒక ప్లస్ ఇది చిన్న బిట్లు, ఒక 3 ఇంచు బిట్లు. తర్వాత ఎల్బో ఇంకొకటి ఇటు ఒక 3 ఇంచు. ఇలాగ పాదాలకి ఇటు వాడుకుంటే అన్ని మనం ఫిట్ చేసుకోవచ్చు. నేను బిగించలేదు ఎందుకంటే సపోజ్ బిగిస్తే ఇంక దేనికన్నా పోయిందనుకో ఇంకా అంతటితో వదిలేదు. ఇటు పోయింది అనుకోండి, అది తీసేసి అంతవరకు వేరే మార్చుకోవచ్చు. ఇంకొకటి తీసుకొని మార్చుకోవచ్చు. బెస్ట్ ఐడియాస్. అందుకే నాకు
శంకు పూలుకి ఇంకో పేరు ఉంది తెలుసా మీకు? అపరాజిత. అపరాజిత పూలు అంటే ఇవి విష్ణుమూర్తికి చాలా ప్రీతి. ఇవి కూడా కాసుకొని టీ తాగుతారు కదా, వేస్ట్. అవును. ఇదేమో ఇది ఒంటి రెక్క, అది ముద్ద కస్తుంది. అది కనపడుతుందా? విత్తనాలు ఉన్నాయా? అవి రావమ్మా, తక్కువ విత్తనాలు వచ్చేది. వైట్ లో రెక్కది ఉంది, ముద్దది ఉంది, బాగుంది అసలు, సూపర్. చాలా చూపిస్తా. ఇది పెద్ద ముద్ద మందారమ్మ, మొగ్గే అంత పెద్దగా ఉంది, పెద్ద సైజు పువ్వు వస్తుంది. అలాగా చెట్టుకి ఇది బాగా సూపర్. ఇది కూడా కొమ్మ పెడితే మొలుస్తుంది, కొమ్మ వచ్చేస్తుంది. ఓకే ఓకే. మీ దగ్గర కస్తూరిలోనే చాలా వెరైటీస్ ఉన్నాయి. అలాగే కొమ్మ పెట్టింది ఆ చెట్టు, ఈ కొమ్మ అక్కడ పోండి, అది అక్కడ వచ్చేసిందిగా, మంచిగా మొగ్గలు కూడా వచ్చేసాయి, మొగ్గ రోజు వస్తుంది. అది భలే ఉంది. అది కూడా మనం ఫీడ్ ఎక్కువ చేసే 3-4 పూలు వస్తాయి, వీక్గా చేస్తే ఒకటే వస్తుంది. అది బాగా పెద్ద పువ్వు కదా అంకుల్. మీకు కస్తూరిలో కూడా ఎల్లో కస్తూరి, పింక్, వైట్ చాలా ఉన్నాయి, రెడ్ కూడా ఉన్నాయి. వైట్ లోనే ఇగో మీరు ఇది ఇందాక వైట్ చూసారు, కొమ్మే అది కూడా వచ్చేసింది, మంచిగా చిగురు పెట్టుకొని. వచ్చింది కనకాంబరాలు, బాగా ఉన్నాయి. ఇది చిన్న మొక్క కొమ్మ తీసి కట్ చేసి పెట్టినా కూడా వస్తుందా? ఇది కదా ఈ వీటిలో విత్తనం రాదు, కొమ్మలు బతుకుతాయి. కొమ్మలు బతుకుతాయి. ఇందులో విత్తనం ఇప్పుడు ఇది ఉందనుకోండి కదా, దీంట్లో విత్తనం ఉండదు, ఉండినా దాని లోపల ఇది ఉండేది ఉండదు, ఏముండదు. మరి కొమ్మ బతికేస్తుంది, కొమ్మ బతుకుతుంది. ఇలాగ కొమ్మ నుంచి పెట్టింది ఈ చెట్టు. ఓకే ఓకే. అలాగే 3-4 చెట్లు పెట్టింది. ఓకే ఓకే. ఇది ఒకటి కాయలు, నాకు గ్రీన్ టీ అని చెప్పాను కదా, గ్రీన్ టీకి ఈ ఆకులు కూడా వాడుకుంటా. నేరేడు ఆకు కూడా మీరు హెర్బల్ టీలో యూజ్ చేస్తారా? ఏమేమి వేస్తానంటే చెప్తాను, చెప్పండి. పారిజాతపాకు, తిప్పాకు, తులసి, జామ, నేరేడు, వామ్మాకు, ఇది తర్వాత మన లెమన్ గ్రాస్, ఇవన్నీ కలిపి బాయిల్ చేసిన తర్వాత బాగా ఒక అరగంట దాకా బాయిల్ చేసేసి ఆ నీళ్లు వడగట్టి వాటిని మనం తేనె కానీ బెల్లం కానీ వేసుకొని ఒక గ్లాసు 2-3 గ్లాసులు వస్తాయి. ఎంత ఆరోగ్యం అసలు, మంచిది. చేసిన తర్వాత రియల్ గా నేను దీని కొరకని కాదు కానీ మా యొక్క ఆరోగ్యాలన్నీ బాగా జీర్ణశక్తి కానీ అనవసరమైన ఏమి రావు. బాగుంది, ఇమ్యూనిటీ మంచిగా. అదొకటి చెప్పాను కదా, అలోవెరా. ఈ 2 యాడ్ చేసి అలోవెరా అప్పుడప్పుడు, ఇదేమో రెగ్యులర్. ఓకే. మీ దగ్గర తెల్ల కస్తూరి కూడా ఉన్నట్టుంది కదా, వైట్. నేరేడు తీసాను, ఇది తెల్ల కస్తూరి. ఎంత బాగుందో, నాకు భలే ఇష్టం తెలుసా తెల్ల కస్తూరి. మా అమ్మాయికి ఇష్టం అమ్మా. మీ దగ్గర కిచిడి కూడా ఉందా? వావ్. ఇంకా ఫ్రూట్ రాలేదు, దాంట్లో వేసాం ధర్మాకోల్లో. ఓకే ఓకే. కానీ ఇంత చిన్న తొట్టిలో ఇంత పెద్ద జామ చెట్టు అంటే అసలు గ్రేటే. అసలు మీరు మార్చాల్సిన అవసరం వచ్చింది, ఎందుకంటే కాయలు రావాలి కదా, ఇంక ఇది సరిపోదు. లేదంటే మనం ఎక్స్ట్రా ఇది మంచి న్యూట్రిషన్స్ ఫీడ్ చేయాలి, ఫీడ్ చేయాలి. లేదు ఫీడ్ చేసేదానికి, ఎందుకంటే ఇప్పుడు ఈ వేర్లు చుట్టూ తిరిగిపోయి ఉంటాయి. అవును, సరిపో పాపం వాటికి గ్యాప్ ఉండదు. ఇది కూడా పప్పులో వేసుకోవచ్చు, దాన్ని మన చింతాగలాగానే ఉంటది. కానీ అది ఎక్కడ పడితే అక్కడ మొలుస్తుంది అంకుల్. నేను ఇంకా పిచ్చి చెట్టేమో అనుకున్నాను. కాదా, పప్పులో వేసుకుంటారా? చూడండి, పుల్లగా చింతాకులాగా చింత చెట్టు కూడా ఉంది ఇక్కడనే. పులి చింతాకు అంటారు దీన్ని. చింతాకే. ఇది కూడా చింతాకు. అబ్బో, చింత చిగురు సూపర్ గా ఉంది మీ దగ్గర. కోసుకోమండి పోయేటప్పుడు, ఎందుకంటే నేను రోజు మా డాడీకి ఎంత ఇష్టమో. నిజమా? అయితే కోసుకుంది. అదేనండి, అదేనండి. అది కూడా సేమ్ ఇదే విధంగా. అసలు ఫ్లేవర్ కూడా తెలియట్లా, సేమ్ ఉంది. ఏమో పులి చింతాకు అంటారు. ఓకే. పులి చింతాకు ఎట్లాంటి దీంట్లో ఉన్న నేచర్ ఏంటంటే తీగలాగా అల్లుకుంటూ పోతుంటది. మనము తర్వాత కోసుకొని ఒలుచుకునేది కూడా
సింపుల్. సపోజ్ ఇది ఉందనుకోండి, ఇది ఒక్కొక్కటి వలవలేం కదా, ఇలా పెడితే అంతా వచ్చేస్తుంది. అయ్యే సూపర్ ఈజీ ఉంది. వచ్చేస్తుంది ఇలాగా. అసలు చింత చెట్టు సూపర్ గా వచ్చింది. చాలా దుంపలు వచ్చాయి అంకుల్? వస్తాయి. ఒక్కొక్క దానికి ఒక 2 కేజీలు 3 కేజీలు దాకా వస్తాయి. ఓకే ఓకే. వేపుడు చేసేసుకో. తల్లిగడ్డలను తీసుకొచ్చి దాంట్లో పెట్టేస్తారు. మళ్ళీ వస్తాయి. ఓకే ఓకే. కానీ అది కూడా మంచి ఫ్రెష్ గా అంటే హెల్దీగా ఉంది. అయితే మనం కాసిందా? కాయలు కాసింది. ఫస్ట్ బాగా కాయలు కాస్తారు, తర్వాత దాని స్ట్రెంగ్త్ సరిపోలేదేమో. ఎగ్జాక్ట్లీ. స్ట్రెంగ్త్ తగినంత మనం ఫీడ్ చేయాలి. ఇప్పుడు మనకు మనిషికి ఎట్లా ఫీడ్ చేయాలనో అలాగా ఫీడ్ చేస్తే మనం అవుట్పుట్ వచ్చేది తొట్లో కాబట్టి. లేకపోతే ఏమవుతుందంటే ఎక్కడికక్కడ ఆగిపోద్ది, స్టాండ్ స్టిల్ అయిపోద్ది, చెట్టు బతుకుద్ది. కానీ ఇది బాగా బుషిగా వచ్చిందిగా. ఇది ఇన్సులిన్ ప్లాంట్. చాలా అంటే నవనవలాడుతూ ఉంది. అవును. రీసెంట్ గా వర్షాలు వచ్చినాయి కదా, తింటారా మీరు రోజు? చెప్పాను కదా మీరు అన్ని ఆకులు అన్ని ఇవే. ఇదొకటి మీరు తినడమే కాదు నా చేత కూడా తినిపిస్తున్నారు. ఇప్పటికి ఎన్ని ఆకులు తినిపించారు. చూడండి, అబ్బా పుల్లగా ఉంది. అన్ని పుల్ప. ఇది అందుకనే బయట పెట్టామనుకో కొద్దిన ఈ చెట్టు కూడా కరెక్ట్ నేను తీసేస్తుంటాను. కానీ చింత చెట్టు మాత్రం అసలు ఎంత బాగుందో, ఎంత చింత చిగురుందో. నేను కోసుకెళ్తాను. మంచిగా ఎంత చింత చిగురుందో అసలు. నా కాన్సెప్ట్ ఏంటంటేనమ్మా, 1కి 2 ఉంటాయి. అదే ఒకసారి మిర్చిని మీరు వేసుకొని పుదీనా చేద్దామని చెప్పి ఆన్లైన్ లో తెప్పించా. ఇది కోతులు ఊరిని కింద పడబోస్తున్నాయని చెప్పి నేను ఇలాగా పెట్టా. పుదీనా వేసాను. ఈ వర్షాలకి బాగా అవును డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడే మళ్ళా వస్తుంది. ఇది చిన్న చిన్న మొక్కలు వేయటానికి, ఇలాంటి మొక్కలు వేయటానికి నేను మన సీసాలు ఉన్నాయి కదా, ఇది తులసి. అవునవును, గ్రీన్ తులసి. అలాగే దాంట్లో వేస్తే వచ్చిన తర్వాత దాన్ని తీసేసి మళ్ళీ కట్ చేసి బాగా క్రియేటివిటీగా చేశారు స్టార్టింగ్ అంతాను కదా. చేశాను. చెప్పండి. పసుపు 3-4 సార్లు మేము దీంట్లోనే వేసుకొని వాడుకున్నాం. 1 కేజీ వచ్చేది. వాటిలోంచి తీసి మీకు ఇలా రెడీ అయిందని ఎలా తెలుస్తుంది? పసుపు ఎండిపోతుంది కొద్ది రోజులకి, వడిలి పైన ఆకులు ఎండిపోయాక కింద రెడీ ఎండిపోయినప్పుడు ఇంకా మనకి దానికి కింద ఊరటం అయిపోయింది. ఇంకా మనం తీసుకోవచ్చు అని సింబల్. ఓకే, ఇప్పుడు బాగా పుష్టిగా బాగా వచ్చింది. ఓకే. పసుపు కనపడుతుంది కూడా. అబ్బో, ఆర్గానిక్ గా పండించేశారుగా. 1 కేజీ పసుపు వస్తుంది, కేజీ ఇత్తనం వస్తుంది. ఇంట్లో సరిపడంత పసుపు బానే అసలు మంచిగా. ఇది ఈ పెద్ద ఆకులు దుంపనా? చామదుంప బాలే. ఇది మాకు హైదరాబాద్ లో ఆకు కూడా కుక్ చేసి అమ్ముతారు, వండుతారు. అంటే కూర చేస్తారు, దానికి చాలా బాగా చేస్తారు. ట్రై చేసాము. ఫ్లాప్ అయ్యారా? వాటరింగ్ కి కావాలంటే అక్కడ వాటరింగ్ చేసుకునేదానికి పెట్టుకుంటా. అబ్బో, పోలేడని వాటిల్లో చాలా బాగా మీకు భగవంతుడి నివేదనకి పువ్వులు కూడా మీకు అసలు ఎన్నో. ఓయమ్మా, Still working, huh? Still working. Okay. Session of the 29th conference of the parties COP29 at Baku in Azerbaijan. Wow. The Environment, Forest and Climate Change Ministry, MOEFCC, said that the... బట్టలు ఆరేసుకోవడానికి మీరు తయారు చేసేసుకున్నారా? మళ్ళీ జారిపోకుండా బట్టలు వేసి స్మూత్ కదా, పడిపోతాయనే ఉద్దేశంతో రఫ్ కొరకు జారిపోతూ ఉంటాయి. సూపర్. దీన్ని ఇంజెక్షన్ బాటిల్స్, చిన్న ఇంజెక్షన్ బాటిల్స్ అన్ని తీసుకుని, ఒకటే సైజ్ ఇంజెక్షన్ బాటిల్స్ తీసుకుని క్యాప్లు కూడా తీసేసి నీళ్ళతో క్లీన్ చేసేసి ఆరబెట్టి, తర్వాత ఇవన్నీ తీసుకుని ఒక అరౌండ్ 250 సీసాలు వచ్చింది దీనికి. తర్వాత అద్దాలు
మన పటాల అద్దాలు ఉన్నాయి కదా, వాటి దగ్గర నుంచి 4mm 3mm అద్దాలు ఈ షేపుల్లో ఈ విధంగా మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేయించుకొని 1 2 చాలా ఈ సైజు 2 ఈ సైజు ఒక 2 తీసుకొని అరాల్ డేట్ వేసుకొని అరాల్ డేట్ తో ఇంకేదో సూపర్ గ్లూలు అవి పనికిరావు. అవి కలుసుకున్న తొందరగా కలుసుకుంటే ఇలాంటి బ్రష్ తీసుకొని ఇలా డస్ట్ అలాంటివి క్లీన్ చేసుకొని ఈ కింద భాగంలో ఇలాగా కదపకుండా నీట్ గా. అంటే కొంచెం గ్లాస్ కాబట్టి ఆ ముద్ద శంకు పువ్వు చూపించండి అంకుల్ ఒక్కసారి. ఇదిగో ముద్ద శంకు ఎంత బాగుందో కదా. భలే ఉంది. ఈసారి సీడ్స్ ఎత్తి పెట్టండి. వస్తాయమ్మా, సింపుల్ కాయ రావటం లేదు. ఇక్కడ మేము వెళ్తుంటే లక్ష్మి ఆంటీ బొట్టు పెట్టి తాంబూలం ఇచ్చి ఆడపడుచులాగా ఆశీర్వాదం చేసి పంపించారు. వెళ్ళేప్పుడు మాకు బోల్డన్ని మామిడికాయలు అంటే పచ్చడి పెడుతుందమ్మా అంటే బోల్డన్ని మామిడికాయలు మళ్ళీ కోసి ఇచ్చారు. అండ్ లెమన్ గ్రాస్ ఇచ్చారు, తర్వాత చింత చిగురు ఇచ్చారు. చాలా ప్రేమగా బోల్డన్ని ఇచ్చి ఏం కావాలో తీసుకెళ్ళమ్మా అని ఇచ్చారు. నాకు వీళ్ళ లవ్ అండ్ అఫెక్షన్ నాకు చాలా చాలా హార్ట్ టచింగ్ గా అనిపించింది, చాలా నచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.